ప్లేట్లు తయారీ ఈ వాళ్ళేంది ప్రతి ఒక్కడు చేస్తాడు. వాళ్ళకి అది కాదు కదా లెక్క. బేసిక్గా ఏంటంటే పొమ్మన లేక పొగ పెట్టడం. ఇప్పుడు 2 నెలల నుంచి జీతం లేదు, ఇక వాళ్ళు ఏదో ఒకటి ఎంచుకోవాలి. ఇప్పుడు 2 నెలల జీతం ఇంకా పోయినట్టే, ఇంకా 3వ నెలలు కూడా పోయినట్టే. జీతాలు లేదు, ఇష్టమైతే ఎందుకంటే దానికి ఒక లాజికల్ పాయింట్ ఉంది. కోర్టుకు వెళ్ళినా కూడా ఏం చేయలేదు. కానీ అంటే ఇక్కడ పాయింట్ అదే, ప్రభుత్వం నియమించింది, అక్కడ జగన్మోహన్ రెడ్డి నియమించారా అనేది కాదు, కానీ ప్రభుత్వం నియమించింది, ప్రభుత్వ ఖజానా నుంచే వాళ్ళకి జీతాలు అన్నాయి కదా. ఇప్పుడు జీతాలు ఎగ్గొట్టడం అవదా? అవి ఇవ్వాల్సిన బాధ్యత ఎవరి అధికారులకు వచ్చిన ప్రభుత్వానికి కాదా? ఇందులో చిన్న లాజిక్ నేను విన్నది ఏంటంటే, నిజమో కాదో తెలియదు కానీ, ఎందుకు అంత ధైర్యంగా ఎగ్గొడుతున్నారు అంటే వీళ్ళకి 11 నెలలకు ఒకసారి రెన్యువల్ అట. అవును, ఎందుకంటే ఏడాది రెన్యువల్ అయితే కనుక తర్వాత రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ కింద కోర్టులు తీర్పులు ఇచ్చి గతంలో వేసినాయి కాబట్టి 11 నెలలకు ఒకసారి రెన్యువల్ చేస్తూ జీవోలే, బయటికేం చెప్పరు, జీవోలు చేస్తా ఉండటం మూలంగా జీతాలు అలాగే ఎప్పుడు వస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళదేదో జూన్లోనో ఏమో అయిపోయిందట, ఎలక్షన్ ముందులా, ఎలక్షన్ మంత్తో లాస్ట్ మంత్ ఆ నెలతో అయిపోయిందట. కాబట్టి ఇక అప్పటి తర్వాత ఇవ్వాలంటే మళ్ళీ జీవో ఇచ్చి ఎక్స్టెండ్ చేయాలి. జీవో ఇవ్వలేదు. చట్ట ప్రకారం అయితే కనుక కేసు ఉండదు అక్కడ. కోర్టుకు వెళ్ళినా కూడా వీళ్ళ జీతం ఇవ్వడానికి లేదు. పని చేయించుకున్నారు, జీతం ఇవ్వలేదు అంటానికి పని చేయించుకోలేదు కదా అంటారు. అది అవును, టెక్నికల్గా ముంచేయడం అనమాట వాళ్ళని. ఏదైనా ఇస్తే దయాహృదయంతో ఇవ్వాలి అంతే. అది అంతే తప్ప ఇప్పుడు గట్టిగా గొడవ చేశాను కొన్ని కోర్టులు, ఆ నెలది ఇవ్వమంటే ఇచ్చేస్తాం మేము, కానీ